హలో అండి, దిస్ ఈస్ రోజా విజయ్ క్రియేషన్స్. నేను ఈ వీడియోలో మీకు ఈరోజు ఏం చెప్దామనుకుంటున్నానంటే ఏబీసీ జ్యూస్ అండి. ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బీట్రూట్, సి ఫర్ క్యారెట్, ఈ మూడు కలిపి ఒక జ్యూస్ చేయడం. అది నేను మీకు చెప్తున్నాను. దీనివల్ల మనకు ఎన్నో యూజెస్ ఉన్నాయి. అందుకే నేను మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు ఒకసారి అబ్జర్వ్ చేయండి. యాపిల్ పైన ఈ స్టిక్కర్ చూసారా? అసలు ఈ స్టిక్కర్ ఎందుకు వేస్తారో ఎవరికైనా తెలిసి ఉంటే నాకు కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు ఈ స్టిక్కర్ ఎందుకు వేస్తారని అంటే దీనిపైన ఒక చిన్న కోడ్ ఉంటుందండి. 9 లెటర్తో స్టార్ట్ అయితేనేమో అది కృత్రిమంగా పండించినట్టు, ఏం కెమికల్స్ యూజ్ చేయనట్టు అండి. 8తో స్టార్ట్ అయితే మాత్రం కెమికల్స్ యూజ్ చేసినట్టు అని చెప్పి నాకు తెలిసినంత వరకు. ఒకవేళ మీకు దాని గురించి ఏమైనా తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి. ముందుగా ఈ జ్యూస్లోకి వెళ్ళే ముందు మనం ఏం చేద్దామంటే యాపిల్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. నేను మెయిన్గా ఈ జ్యూస్ గురించి మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ జ్యూస్లో అన్ని రకాల విటమిన్లు, కాల్షియం, విటమిన్ ఏ, విటమిన్ B2, B6 అన్నీ ఉన్నాయి. మెయిన్గా ఎట్లా అంటే డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి క్లియర్గా ఉంటుంది. మళ్ళీ తర్వాత విటమిన్ ఏ వల్ల కంటి చూపు కూడా చాలా బాగుంటుందండి. అలాగే స్కిన్ కూడా గ్లోయింగ్ వస్తుందని అంటుండ్రు. మెయిన్గానైతే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే కాల్షియం లేని వాళ్ళకు కాల్షియం ఉంటుందండి. కాల్షియం లేకుంటే బాడీ పెయిన్స్ ఈ మధ్యలో అందరికీ వస్తున్నాయి. హౌస్ వైఫ్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా ఈ జ్యూస్ తాగండి. నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను. యాపిల్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత మనం అందులో క్యారెట్ పీసెస్ కట్ చేసుకొని వేసుకోవాలి. దాని తర్వాత బీట్రూట్ అండి. బీట్రూట్ మెల్లిగా దాన్ని పీల్ తీసేయాలి. పీల్ తీసేసి ఇంకా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. బీట్రూట్ కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే బీట్రూట్ కట్ చేసేటప్పుడు చాలామందికి చేతి కట్ అవ్వడం అలా జరుగుతుంది. జాగ్రత్తగా కట్ చేయండి. ఎందుకంటే నాకు కూడా చాలాసార్లు అలా జరిగింది. బీట్రూట్ అయినా క్యారెట్ అయినా కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. మెయిన్గా మీరు తెలుసుకోవాల్సింది. ఇంకా అవి 2 కట్ చేసాం కదా, ఇది ఒకటి కట్ చేసి అందులో వేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఈ జ్యూస్ మంత్లీ 2 తాగండి. ఒక 2 టైమ్స్ తాగితే సరిపోద్ది. మరి డైలీ తాగమని కూడా నేను మీకు చెప్పనండి. మంత్లీ 2 టైమ్స్ తాగితే సరిపోతుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. ఈ పీసెస్ కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. దాని తర్వాత ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఇందులో వాటర్ వేసుకున్న తర్వాత షుగర్ మాత్రం అస్సలు వేసుకోవద్దండి. షుగర్ కంప్లీట్గా అవాయిడ్ చేయండి. మీరు ఈ జ్యూస్లో షుగర్ వేయద్దు, హనీ వేయద్దు, ఏది వద్దు. కావాలనుకుంటే లెమన్ 1 పీస్ మాత్రం కొంచెం ఒక 4 డ్రాప్స్ అట్లా చుక్కల్లాగా పిండుకోండి, సరిపోతుంది. అది కూడా మీకు కావాలనుకుంటే చేసుకోండి, లేకుంటే లేదు. ఫైనల్గా ఇట్లా జ్యూస్ పట్టిన తర్వాత మనం దాన్ని ఏం చేయాలంటే వడబోసుకోవాలండి. జాలి పెట్టుకొని ఇలాంటి ఒక జాలి తీసుకొని వడబోసుకోవాలి. ఇలా అయినా తాగొచ్చు కానీ కరెక్ట్గా డైజెస్ట్ అవ్వదు. అందుకని కొంచెం వడగట్టుకొని మనం తాగాలి. ఇప్పుడు మనం 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాం కాబట్టి జ్యూస్ మాత్రం 1.5 గ్లాస్ అట్లా అవుతుంది. ఎక్కువ వాటర్ కూడా తీసుకోవద్దు. ఇందులో 1 గ్లాస్ సరిపోతుంది ఆ మూడింటికి కలిపి. ఇంకా ఫైనల్గా ఇది ఇందులో పోసుకొని డైరెక్ట్ తాగడమే. మెయిన్గా ఇది ఖాళీ కడుపుతో తాగితే ఇంకా చాలా యూజెస్ ఉంటాయని చెప్పి నాకు తెలుసు. మీరు కూడా అలా తాగడానికి ట్రై చేయండి. జ్యూస్ చాలా బాగుందండి. నేను కూడా తాగిన. మీరు కూడా మంత్లీ 2 టైమ్స్ తాగడానికి ట్రై చేయండి. హౌస్ వైఫ్స్ మాత్రం అస్సలు మర్చిపోకండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. బాయ్ బాయ్.